ఆస్తి కోసం తల్లిని దాచేసి చనిపోయిందని చెప్పడం దారుణమని నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి ఆరోపించారు. పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్తున్నామని చెప్పి ఇప్పుడు చనిపోయిందని చెప్పడం ఇంతవరకు న్యాయమని ఆయన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. 6 నెలలుగా తమ తల్లి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో సురేష్, పద్మ, ఉషా, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాగాలేకుంటే మందులు కానీ ఫుడ్ కానీ అన్నీ ఆయనే జరుపుతా వచ్చి చూసుకొని ఈ అమ్మాయిని కూడా పెట్టి వంట చేసి పెట్టని చెప్పి ఈ అమ్మాయిని కూడా పెట్టుకొని ఆయనే చూసుకుంటున్నాడు ఇన్నేళ్ళ నుంచి. పెద్దగా చెప్పమ్మా, నన్ను అనపోతే బాగా అయ్యి కాదు చెప్పు అన్ని. ఏదైనా తెచ్చిస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. పొళ్ళు కానీ ఏదైనా ఆమెకి బాగా లేకపోయినా టాబ్లెట్లు కానీ ఏదైనా వారం తెచ్చిస్తా ఉన్నాడు. 30 ఏళ్ళు. ఈరోజు మాకు వేరే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా నాన్నమ్మ చనిపోయారని. సుబ్బారావు ఎరాసమ్మ అని చేతక్కని ఆయనే చూశాడు. నేను వచ్చి 50 సంవత్సరాలు చూస్తుంటే ఆయనే చూశాడు వాళ్ళిద్దరిని. నువ్వు చెప్పమ్మ పద్మ. మా నాన్నమ్మ చనిపోయిందని ఈరోజు వేరే వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 6 నెలల నుంచి మాకు ఎక్కడున్నారు ఏంది మా మేనత్త వాళ్ళు దాచిపెట్టేసి కలవనీయకుండా, ఆమె కాడ ఏదో ఆస్తులు ఉన్నాయి వాటి గురించి ఆశపడి మమ్మల్ని కలవనీయకుండా దూరంగా పెట్టేశారు. చనిపోయారని తెలియగానే మేము పోలీసు వాళ్ళని ఆశ్రయించాం. 112కి కాల్ చేసి ఈ చనిపోవడం వెనక చాలా అనుమానాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు వీటి గురించి విచారించి కఠిన చర్య వారి మీద తీసుకోవాలని, ఇలాంటి సమాజంలో కూడా ఇలాంటి రిపీట్ కాకూడదు. ఆస్తులు ఉండే వాళ్ళని కూతురు తీసుకోపోయి ఇట్లా ఇబ్బందులు పెట్టి కొడుకులు ఉండగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం, ఇలాంటి తల్లికి కొడుక్కి దూరాలు పెంచడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సమాజంలో. ఇలాంటివి జరగకుండా ఇలాంటి వాళ్ళకి కఠినమైన చర్యలు, ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చిల్లర సుబ్బారావు, కొత్తపాలెం, ముతుకూరు మండలం. మా అమ్మ పేరు చిల్లర సీతమ్మ. ఆమె నేను 30 ఏళ్ళ నుంచి నేనే చూసుకుంటున్నాను. ఆమె వగేరాలని నేనే చూస్తున్నాను. ఈ మధ్యలో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు వచ్చి భద్రాచలం తీసుకోపోయి ఉన్న ఏదో ప్రాపర్టీ అన్నీ రాయించేసుకొని దాచిపెట్టేశారు. ఒకసారి నేను నెల్లూరులో రిపోర్ట్ ఇచ్చాము. ఆడపోతే మాట్లాడాను నేను అంతే. ఇక నా నుంచి కనిపించలేదు. 6 నెలల నుంచి తెలియదు. ఈరోజు చచ్చిపోయిందని చెప్తున్నారు. ఎక్కడ చనిపోయింది ఏం తెలియదు. దీనికి ఏంటంటే మొత్తానికి ఆస్తుల మీద మా అమ్మ పేరు ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. దీనికి బాధ్యులు వచ్చి చిల్లర నట్టి పరమేశ్వరి, నట్టి ప్రసాదు, దిడ్డి సరోజ, మేడికి నిర్మల, చిల్లర రాధయ్య, చిల్లర సులోచనమ్మ, వీళ్ళందరూ బాధ్యతలు. దాంతో కూడా హిమాలయ స్కూల్లో చిల్లర శైలి ఉంది. ఆమె డైరెక్షన్లో స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆమె డైరెక్షన్లో అన్నీ తీసుకుంటూ వాళ్ళు ఆ మెయింటెనెన్స్లు చేసుకుంటున్నారు. ఆమె కూడా మాకు 5 సార్లు బంగారు ఎగ్గొట్టేసింది. అది కూడా పట్టింది. అది పోలీసు వారు మమ్మల్ని న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. లేదు అందువల్ల మేము ఏడే ఉంటున్నాము. చనిపోయిన మీద మాకు అనుమానాలు ఉన్నాయి. చంపేసారని, ఆస్తి కోసం చంపేదని అనుమానాలు చెప్తున్నారు. కానీ ఒక్కరు కూడా చెప్పలే ఎక్కడికి వచ్చిందని. దీనికంతా బాధ్యులు వీళ్ళే. మా అమ్మ చనిపోయిన కారణం బాధ్యులు వీళ్ళే. వాళ్ళకి 2000 వాళ్ళకి ఎప్పుడు 30 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరికీ 9 ఆడపిల్లకాయలు. మంచాల బుజ్జమ్మ, దిడ్డి సరోజ, దిడ్డి సరోజ, మేడికి నిర్మల, నట్టి పరమేశ్వరి భర్త ప్రసాదు, చిల్లర రాధయ్య, చిల్లర సులోచన, వీళ్ళందరూ మూకమ్మడి చేసి ఆమెకి 90 సంవత్సరాలు అది చూపిస్తని చేసి పాకం చేసి అన్నీ బిగించేసుకున్నారు. కానీ ఏడ తెచ్చిపోయింది మాకు తెలియటం లేదు. మాకు పోలీసు వారు కానీ ప్రెస్ వాళ్ళు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము.